శివయ్య ఆశీస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ వైకుంఠ ఏకాదశికి నేను ఒత్తులు తయారు చేసుకున్నానండి. 360 ఒత్తులు. 360 ఒత్తుల్ని నేను 38 పోగులు తీసుకున్నానండి. ఒక అట్ట ముక్కకి 38 పోగుల్ని ఇలా 9 భాగాలు చేసుకుంటే 342 వస్తాయి. ఇవి 9 భాగాలుగా చేసుకోవాలి. మిగతా 18 పోగులు ఒక 20 పోగులు ఎక్స్ట్రా తీసుకొని కలుపుకుంటే 360 ఒత్తుల కట్ట రెడీ అవుతుంది. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారికి వెలిగించుకునేకి ఇలా 10 భాగాలు చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇలా 9 భాగాలు చేసుకున్నాను. ఎక్స్ట్రా ఒక 20 పోగులు. ఇవన్నీ కట్టుకొని 360 ఒత్తి కట్ట వైకుంఠ ఏకాదశికి మనం స్వామివారికి వెలిగించుకొని చూడండి ఎంత బాగా వచ్చిందో కట్ట. ఇలా కట్ట రెడీ అయిపోతుంది. ఇలా పెట్టి వెలిగించుకోవడమే. 365 కట్ట రెడీ అయింది చూడండి. ఇలా దారంతో ఇలా కట్టుకొని 365 కట్టని వెలిగించుకోవటమే. ఎంతో ఈజీగా తొందరగా తయారు చేసుకోవచ్చు. 360 కట్ట చాలా తేలికగా తొందరగా తయారు చేసుకోవచ్చు. 360 పోగుల కట్టలు 2 తయారు చేసుకున్నానండి. వైకుంఠ ఏకాదశికి వెలిగించేదానికి. వెంకటేశ్వర స్వామికి జత ఒత్తులు వెలిగేయడము, సరి సంఖ్యలో వెలిగేయడం చాలా మంచిది. సరి సంఖ్యలో వెంకటేశ్వర స్వామికి, సీతారాముల స్వామికి వారికి వెలిగించడం చాలా మంచిదని చెప్తారు. వైకుంఠ ఏకాదశికి ఇలా వెలిగించుకోండి. 360 కట్టలు 2 వెలిగించుకొని ముక్కోటి ఏకాదశికి స్వామివారికి కృపకు పాత్రలం అవుదాం. తులసిని సమర్పించి స్వామి కృపకు పాత్రలం అవుదాం. ఓం నమః శివాయ.